హలో గైస్, వెల్కమ్ టు ది డైలీ ఐ తెలుగు ఛానల్. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చానన్నమాట. అదేమిటంటే ఈ రోజు వీడియోలో మీకు ఫేస్ స్వాప్ ఎలా చేయాలో అయితే చెప్పబోతున్నాను. ఆ వెబ్‌సైట్ లోకైతే వెళ్లి ఇక్కడ ఫేస్ స్వాప్ ఏఐ నొక్కేసేయండి. ఇక్కడ ఫస్ట్ వెబ్‌సైట్ అయితే నొక్కేసేయండి. ఇక్కడ పైన ఫేస్ స్వాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద స్టార్ట్ ఫేస్ స్వాపింగ్ అని అయితే నొక్కేసి ఇక్కడ మనకి కింద 2 ఫోటోస్ అయితే అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫోటోలో అయితే నేను టామ్ హాలండ్ ఫోటో అయితే అప్‌లోడ్ చేశాను. అలాగే ఇక్కడ సెకండ్ ఫోటోలో వచ్చేసి థామస్ షెల్బీ ఫోటో అయితే యాడ్ చేసేసాను. చూద్దాం రిజల్ట్ అయితే ఎలా వచ్చిందో. సో, ఇంగ స్టార్ట్ ఫేస్ స్వాపింగ్ అని అయితే నొక్కేసాను. చూసుకోవచ్చు ఇక్కడ మీకు రిజల్ట్ అయితే ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా క్లారిటీతో రియలిస్టిక్‌గా అయితే ఫోటో అయితే మనకొచ్చేసింది. సో, ఇదనమాట ఫేస్ స్వాప్ చేయడం. అలాగే ఇక్కడ మల్టీ ఫేస్ స్వాప్ అని ఉంటది. ఇక్కడ మీరు చాలా ఫేసెస్ అయితే స్వాప్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వీడియో ఫేస్ స్వాప్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇక్కడ ఒక వీడియో యాడ్ చేసి ఇక్కడ ఇంకొక వీడియో యాడ్ చేసి మీరు వీడియోలో ఫేస్ స్వాప్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అదర్ ఏఐ టూల్స్ అని ఉంది. ఇక్కడైతే మనకి చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏఐ వీడియో టూల్స్, ఇక్కడ ఏఐ ఫోటో టూల్స్, ఇక్కడ ఏఐ ఫన్నీ టూల్స్ అని ఉంది. సో, ఇక్కడైతే ఇవన్నీ వీడియోకి సంబంధించినటి. అలాగే ఇవన్నీ ఫోటోస్‌కి సంబంధించినటి. అలాగే ఇవన్నీ ఫన్నీకి సంబంధించినవన్నమాట. సో, ఇక్కడ మీరు దీనిలో ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. సెలెక్ట్ చేసుకొని మీరైతే జనరేట్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడైతే నేను ఏఐ బ్యాగ్ చూద్దాం ఇది ఎలా ఉంటుందో. రిమూవ్ బీజీ నౌ అని నొక్కేసాను. ఇక్కడ కింద అయితే ఫోటో అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. ఇక్కడ ఫోటోలో వచ్చేసి ఇక్కడ నేను థామస్ షెల్బీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం టైం అయితే పడుతుంది. ప్రాసెసింగ్ అవుతుందన్నమాట. చూసారు గదా! బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి మనకి ఫోటో అయితే ఎలా వచ్చేసిందో. ఇంతే అన్నమాట బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం. చాలా అంటే చాలా ఈజీ. అలాగే మరొకటి ట్రై చేద్దాం. అలాగే ఇక్కడ ఏఐ ఫోటో ఎన్హాన్సర్ ఉంది. ఇది చూద్దాం ఎలా ఉంటుందో. అప్‌లోడ్ ఫోటో నొక్కేసాను. క్లిక్ హియర్ టు అప్‌లోడ్. ఇక్కడ జెండా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్ట్ ఇట్ నొక్కేసాను. చూద్దాం రిజల్ట్ అయితే ఎలా వస్తుందో. చూసుకోవచ్చు ఇక్కడ మనం అప్‌లోడ్ చేసిన ఫోటోకి, ఇక్కడ అప్‌లోడ్ చేసిన ఫోటోకి క్లారిటీ డిఫరెన్స్ చాలా అంటే చాలా హెచ్‌డీ క్వాలిటీ అయితే మనకి జనరేట్ చేసి ఇచ్చేసింది. అలాగే నెక్స్ట్ ట్రై చేద్దాం. ఇక్కడ ఏఐ ఫేస్ ఎన్హాన్సర్ అని ఉంది. ఇది చూద్దాం ఎలా ఉంటుందో. అప్‌లోడ్ ఫోటోస్ అయితే నొక్కేసాను. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్‌లోడ్. ఇక్కడైతే థామస్ షెల్బీ ఫోటో అయితే యాడ్ చేశాను. చూద్దాం స్టార్ట్ ఇట్ నొక్కేసాను. అసలు క్లారిటీ మొత్తం వేరే లెవెల్‌లో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఒకసారి ఫన్ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ ఏఐ స్టిక్కర్ అని ఉంది. అదైతే ట్రై చేద్దాం. ఇక్కడ ట్రై ఇట్ ఫర్ ఫ్రీ. ఇక్కడ ఏ పర్సన్ ఈటింగ్ నూడిల్స్. ఇక్కడైతే ఏ పర్సన్ ఈటింగ్ నూడిల్స్ అని అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ అప్‌లోడ్‌లో నొక్కేసి ఇక్కడ టామ్ హాలండ్ ఫోటో అయితే అప్‌లోడ్ చేశాను. చూద్దాం జనరేట్ చేసి ఎలా వస్తుందో. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిజల్ట్ అయితే ఎలా వచ్చిందో. అలాగే ఇక్కడ మీకు చాలా ఏఐ టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మీరైతే ట్రై చేయొచ్చన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ లెవెల్‌లో అయితే ఉంటుంది. మీరు ఇవన్నీ అయితే ట్రై చేసుకోండి. సో, ఇదే ఈరోజుటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.